మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ లక్ష్మారెడ్డి గారు, స్థానిక మాజీ శాసనసభ్యులు, ఎవరి ఆధ్వర్యంలోనైతే మహబూబ్ నగర్ పట్టణం రూపురేఖలు మారిందో గౌరవ మాజీ మంత్రివర్యులు పెద్దలు అన్న డాక్టర్ శ్రీనివాస్ గౌడ్ గారు, మరొక మాజీ మంత్రివర్యులు పెద్దలు గౌరవనీయులు శ్రీ సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు, గౌరవ అలంపూర్ శాసనసభ్యుడు తమ్ముడు శ్రీ విజయుడు గారు, గౌరవనీయులు నాగర్ కర్నూల్ పార్లమెంట్ నుంచి మన అభ్యర్థిగా పోటీ చేసిన డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, గౌరవ మాజీ శాసనసభ్యులు దేవరకద్రలో వెంట్రుక వాసితో ఓడిపోయిన ఎల్లవేళలా మీకు అండగా ఉన్న శ్రీ ఆలా వెంకటేశ్వర రెడ్డి గారు, నారాయణపేట మాజీ శాసనసభ్యులు జిల్లా పార్టీ అధ్యక్షులు, మరి మీకు ఎల్లవేళలా అందుబాటులో ఉండే చాలా ప్రొఫెషనల్ నాయకుడు మా అన్న రాజేందర్ రెడ్డి గారు, షాద్ నగర్ మాజీ శాసనసభ్యులు, పార్టీ ఆవిర్భావం నుంచి మొదటి రోజు నుంచి కేసీఆర్ గారికి సోదరుడ్లా అండగా ఉన్న గౌరవనీయులు శ్రీ అంజయ్య యాదవ్ గారు, జిల్లాలో ఉన్న ఇద్దరు శాసన మండలి సభ్యులు తమ్ముడు నవీన్ కుమార్ రెడ్డి గారు, అట్లాగే చెల్ల వెంకటరామరెడ్డి గారు, గౌరవ మాజీ శాసనసభ్యులు నాగర్ కర్నూల్ శ్రీ మర్రి జనార్దన్ రెడ్డి గారు, గౌరవ మాజీ శాసనసభ్యులు మక్తల్ చిట్టెం రామ్మోహన్ రెడ్డి గారు, గౌరవనీయులు మాజీ శాసనసభ్యులు మరి సోదరులు మన మాజీ పార్లమెంట్ సభ్యులు మన్నించాలి గౌరవనీయులు శ్రీ మన్నే శ్రీనివాస్ రెడ్డి గారు, గౌరవ మాజీ కార్పొరేషన్ల చైర్మన్లు శ్రీ ఇమ్తియాజ్ ఇషాక్ గారు, వాలియా నాయక్ గారు, మన డాక్టర్ ఆంజనేయ గౌడ్ గారు, ఇంకా వెంకటేశ్వర రెడ్డి గారు, పేరు పేరున వేదిక పైన ఆసీనులైన నాయకులందరికీ, గౌరవనీయులైన సీనియర్ నాయకులు, మన పట్టణ నాయకులు, జిల్లా నాయకులు, రాష్ట్ర స్థాయి నాయకులు, మాజీ ఎంపీపీలు, జెడ్పీటీసీలు, మాజీ మున్సిపల్ చైర్మన్లు, వేదిక మీద చాలా మంది ఉన్నారు, సింగిల్ విండోల చైర్మన్లు, మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, ఎవరెవరి పేర్లు అయితే నేను చెప్పలేదో వారందరూ మనసులో తిట్టుకోండి, బయటికి తిట్టొద్దు అని కోరుతూ, ముందుండి ఈరోజు గెలిచి వచ్చిన మా సర్పంచులు, ఉప సర్పంచులు గట్టిగా ఒకసారి చప్పట్లు. అట్లాగే గెలవకపోయినా గట్టిగా కొట్లాడినా మరి కొట్లాడి కొద్ది తేడాతో ఓడిపోయిన కాంగ్రెస్ వాళ్ళు తొండి చేస్తే కొద్ది తేడాతో ఓడిపోయిన మరి మా నాయకులందరికీ గట్టిగా వారికి కూడా చప్పట్లతో అభినందనలు చెప్పాలని చెప్పి కోరుతూ, అట్లాగే గెలిచిన వాళ్ళు కొందరైతే వారిని గెలిపించిన వాళ్ళకు మీరు గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఒకసారి గట్టిగా గెలిపించిన మా అన్నదమ్ములు ఆడబిడ్డలందరికీ పేరు పేరున నమస్కారాలు. ఇక్కడ విచ్చేసిన పత్రికా మిత్రులకు నమస్కారాలు తెలియజేస్తూ, మరి ఈరోజు శ్రీనివాస్ గౌడ్ గారు, లక్ష్మారెడ్డి గారు, వెంకటేశ్వర రెడ్డి గారు, రాజేందర్ రెడ్డి గారు, నారాయణపేట మరియు మహబూబ్ నగర్ జిల్లాల ఉమ్మడి నాయకులందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినారు. దాదాపు 4-5 కిలోమీటర్ల ర్యాలీ. నాకైతే ఆ ర్యాలీ చూస్తా ఉంటే మళ్ళీ 2028 ఎలక్షన్ అయిపోయింది, మనం గెలిచినాము, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినారు అనే స్థాయిలో 6-7 వేల మోటార్ సైకిళ్లను మరి బ్రహ్మాండంగా ర్యాలీ తీసుకుంటూ ఇంత పెద్ద ఎత్తున ఇక్కడ దాకా ఉత్సాహపూరితంగా వచ్చినారు. ఒకటి మాత్రం వాస్తవం, ఈరోజు మహబూబ్ నగర్ పట్టణంలో అక్కడి నుంచి ఇక్కడ దాకా వస్తా ఉంటే శ్రీనివాస్ గౌడ్ గారు పక్క నుంచి చెప్తా ఉన్నారు, అన్నా చూడండి ఇగో ఇది మనం కట్టించిన మెడికల్ కాలేజ్, అన్నా చూడండి కేసీఆర్ గారు కట్టించిన ఆసుపత్రి, అన్నా చూడండి ఇగో మనం కట్టించిన ఫలానా కమ్యూనిటీ హాల్ అని చెప్పి అక్కడి నుంచి ఇక్కడ దాకా బ్రహ్మాండంగా అన్ని వివరిస్తూ వస్తా ఉన్నాడు. జంక్షన్ల అభివృద్ధి కానీ, రహదారుల విస్తరణ కానీ, ఫ్లైఓవర్లు కానీ, అదేవిధంగా పట్టణంలో వీధి వ్యాపారుల కోసం కట్టిన స్ట్రీట్ వెండింగ్ జోన్లు కానీ, ఇవన్నీ ఒక్కొక్కటిగా చూపెడుతూ ఎట్లా అయితే ఒక సొంత ఇల్లు కట్టుకుంటే ఎంత పద్ధతిగా కట్టుకుంటారో అంత పద్ధతిగా శ్రీనివాస్ గౌడ్ గారు ఒక్కొక్కటి చూపెడతా ఉంటే కడుపు నిండినట్టు అయింది. ఎందుకంటే గతంలో నేను మున్సిపల్ మంత్రిగా పనిచేసిన 2014 ముందు మహబూబ్ నగర్ పట్టణం ఎట్లుండే ఇవాళ ఎట్లా ఉన్నది చూసిన మీ అందరికి తెలుసు. ఒక మహబూబ్ నగరే కాదు, నారాయణపేట చూడండి, అట్లాగే వనపర్తి చూడండి, నాగర్ కర్నూలు చూడండి, ఈ జిల్లాలోని ఏ పట్టణమే చూడండి, గద్వాల్ చూడండి, ఏ పట్టణమే చూడండి, 14 ముందు ఎట్లుండే తెలంగాణ రాకముందు ఇవాళ ఎట్లా ఉన్నదో ఒక్కసారి జాగ్రత్తగా గమనించండి.